హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. పొద్దున్నే లేవాలంటే ఎంత బద్ధకమో, నాకైతే చాలా బద్ధకం అనమాట. అండ్ టిఫిన్కి ఇడ్లీ దోశ అయితే కొంచెం లేట్గానే లేస్తా, ఎందుకంటే మనం వేసే పని ఉండదు కాబట్టి తినేటప్పుడు వేసుకొని తినొచ్చు అని. బట్ ఆ రెండు కాకుండా ఇంకేదన్నా చేయాలి అని అంటే మాత్రం ఇంకొంచెం ముందే లేస్తా అనమాట. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేయాలి కదా. ఇవాళ అయితే ఉప్మా చేస్తున్నా. అండ్ ఉప్మా ఎంతమంది ఫేవరెటో చెప్పండి. నాకైతే ఉప్మా అస్సలు ఇష్టం లేదు, కానీ మా ఇంట్లో మా చిట్టి తల్లి ఉంది కదా, అంటే మా బంగారు తల్లి హనీగాడు, వాడికైతే ఎంత ఇష్టం అనుకున్నారు ఉప్మా. చాలా బాగా తింటుంది అనమాట. అందులోనూ అన్నీ పచ్చిమిరకాయలు ఇంకా వేస్తారు కదా, చెత్త చెదారం అంతా వేసి ఉప్మా చేస్తాం కదా, అట్లా చేస్తే అస్సలు తినదు, ఏమి కనిపించకూడదు అనమాట. అందుకని నేను జస్ట్ ఆయిల్ మాత్రమే నేను జస్ట్ ఆనియన్స్ మాత్రమే వేస్ట్ చేస్తున్నా అనమాట. సో ఉప్మా పెద్ద ప్రిపరేషన్ ఏముండదు అనుకోండి, అప్పటికప్పుడు చాలా బాగా చేసేయచ్చు ఈజీగా. సో ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా చిట్టి తల్లిని లేపుతాను ఒకసారి. ఇంకోవైపు చిట్టి తల్లి కోసం నీళ్ళు పెట్టేసాను అనమాట. సో నీళ్ళు కూడా కాగుతున్నాయి. ఉప్మా అయితే రెడీ అయిపోయింది. రండి దాన్ని లేపుతాం. ఎంత టార్చర్ చూపిస్తుందో తెలుసా పొద్దున్నే స్కూల్కి లేవాలంటే. ఇదిగోండి, ఈయనైతే అక్కడ దాని గోలు తట్టుకోలేక వచ్చి బయట పడుకున్నారు. ఇక నేనైతే మా అమ్మాయిని చూపిస్తారండి. అస్సలు లేవదు, ఎట్లా పడుకుందో చూడండి, మంచమంతా ఆక్రమిస్తుంది. చింతల్లి హనీ హనీ దా, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మా చిన్ని కుక్క పిల్లలా ఎంత క్యూట్గా పడుకుందో చూడు. లే, స్కూల్కి వెళ్ళవా అని లేవాలి. చూసారుగా, అది లేవదు. అది లేచి నాకు సెట్ అవ్వడానికి నా బుర్ర తింటది అనమాట. అంటే బ్రష్ చేయించి స్నానం చేస్తే కానీ సెట్ అవ్వదు అనమాట, ఆ నిద్రలోంచి బయటికి రాదు. ఇక దానికి టిఫిన్ పెట్టి రెడీ చేయాలంటే నా ఉన్న ఊపిరి కాస్త పోతుంది. బాయ్ గాయ్స్.